నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. మనకు విద్యాబుద్ధులు చెప్పి మనల్ని ఇంతటి వారిగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులందరికీ నమస్కరిద్దాం. ప్రాచీన కాలం నుండి నేటి దాకా ఏ సమాజాల్లోనైనా గురువులకు చాలా ప్రాధాన్యత ఉంది. పిల్లలను తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల తరువాత గురువే ముఖ్య పాత్ర వహిస్తాడు. ఇప్పుడు హాస్టల్లో ఉన్నట్లుగానే ఆ కాలంలో గురుకుల వ్యవస్థ ఉండేది. అక్షరాభ్యాసం చేసిన నాటి నుండి విద్యాభ్యాసం ముగిసేదాకా, పాఠశాల నుండి కళాశాల విద్య దాకా అడుగడుగున గురువులే మనకి మార్గనిర్దేశం చేస్తారు. గురువులు అనుక్షణం తమ శిష్యుల పురోభివృద్ధి కోసం ఆలోచిస్తారు. అందుకే మన దేశంలో గురు శిష్య సాంప్రదాయానికి ఎంతో విలువ. సరే, ఈ కార్యక్రమం చూసిన తర్వాత టీచర్స్ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, పన్నింటి పాపై కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన పన్నింటి పాపై కార్యక్రమంలో మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీరంజని గారు ఉన్నారు. మరి ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏం విషయాలు తెలియజేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఈ రోజు ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏం విషయాలు తెలియజేస్తున్నారు? మదర్ ఎంతవరకు వెయిట్ పెరగవచ్చు అన్నది ఒకటి, అండ్ స్లీపింగ్ పొజిషన్స్ అంటే ప్రెగ్నెన్సీలో ఎలా పడుకోవాలి, ప్రెగ్నెన్సీలో ఏ చేయకూడదు అంటే ఏ అవాయిడింగ్ అంటే ప్రెగ్నెన్సీలో ఏ థింగ్స్ అయితే చేయకూడదు అన్న దాని మీద చెప్తున్నాను. ఫస్ట్ వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ చెప్తాను. ఓకే. వెయిట్ గెయిన్ వచ్చేసి లైక్ యూజువలీ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఎంత బరువు పెరగవచ్చు అన్న దాని మీద ఫస్ట్ ప్రీ ప్రెగ్నెన్సీ బిఎంఐ అంటే మదర్ ప్రెగ్నెన్సీ కంటే ముందు ఎంత బరువు ఉన్నదన్నది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రీ ప్రెగ్నెంట్ బిఎంఐ అంటే ఇప్పుడు బిఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. అంటే ఇప్పుడు మదర్ వచ్చేసి 65 kgs ఉంటే హైట్ 1.6 ఉంటే 65 by 1.6 into 1.6 క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు మదర్ బిఎంఐ వస్తుంది. అంటే యూజువలీ బిఎంఐ 20 to 25 ఈజ్ నార్మల్. సో లెస్ దెన్ 18.9 ఉంది అంటే మదర్ అండర్ వెయిట్. యూజువలీ ఇప్పుడు అర్లీ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కామన్ కాబట్టి అండ్ ఈ టీన్ ప్రెగ్నెన్సీస్ అన్ని లెస్ దెన్ 18.9 ఉంటాయి అనమాట. 18.9 బిఎంఐ ఉన్న మదర్ షీ కెన్ గెయిన్ అంటే 12 నుండి 20 kg వెయిట్ గెయిన్ చేయవచ్చు. ఎందుకంటే మదర్ అండర్ వెయిట్ ఉంది కాబట్టి. అదే నార్మల్ బిఎంఐ అంటే 20 to 25 బిఎంఐ ఉన్న మదర్ అరౌండ్ 13 to 15 kgs దాకా వెయిట్ గెయిన్ చేయవచ్చు. 15 kgs ఇస్ అప్రాప్రియేట్ హెల్దీ వెయిట్ గెయిన్ అనమాట. అండ్ ఓవర్ వెయిట్ అంటే 25 to 30 బిఎంఐ ఉన్న మదర్ ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉంది కాబట్టి 9 to 11 kgs మాత్రం పెరగవచ్చు. అండ్ అదే ఒబేస్ అంటే మార్బిడ్లీ ఒబేస్ అంటే 30 పైన బిఎంఐ ఉన్న వాళ్ళు మార్బిడ్లీ ఒబేస్ అంటే ఆల్రెడీ లావ్ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి 5 to 7 kgs వరకు వెయిట్ గెయిన్ ఉండొచ్చు, అంతకు మించి ఉండకూడదు. అంటే ఈ మినిమల్ కూడా ఎందుకు పెట్టిందంటే ఇప్పుడు డ్యూరింగ్ వెయిట్ ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో చూసుకుంటే ఇప్పుడు మదర్ టర్మ్కి వచ్చే వరకు అంటే అప్రాక్సిమేట్గా ఇప్పుడు మదర్ డ్యూ డేట్ దగ్గర పడ్డప్పుడు బేబీ అప్రాక్సిమేట్ వెయిట్ వచ్చేసి 3.1 లేదా 2.8 to 3.2 ఉంటుంది. అండ్ ఆమ్నియాట్ అంటే ప్లాజెంటా అంటే బేబీకి నరిష్మెంట్ ఇచ్చే మాయ 0.7 kgs ఉంటుంది. అది బేబీకి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మినీరు వచ్చేసి 0.8 kg ఉంటుంది. అండ్ మదర్ అంటే గర్భము ఏదైతే పెరిగిందో అది వచ్చేసి 0.9 kg ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా ఫ్లూయిడ్ అంటే మన అంటే గర్భంతో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో వాపులు వస్తుంటాయి కదా, ఆ ఎక్స్ట్రా ఫ్లూయిడ్ వచ్చేసి 1.2 kgs ఉంటుంది. అండ్ యూజువల్లీ ప్రెగ్నెన్సీలో హీమోడైల్యూషన్ ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ వాల్యూమ్ వెయిట్ వచ్చేసి 1.2. ఇవన్నీ మనం గ్రాస్గా చెక్ చేసుకుంటే ఈ మినిమం వచ్చేసి 5 to 7 kgs ఉంటుంది కాబట్టి ఈ మినిమల్ వెయిట్ గెయిన్ మార్బిడ్ అంటే ఆల్రెడీ ఒబేస్ ఉన్న ఉమెన్ గెయిన్ చేయవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ప్రెగ్నెన్సీలో చేంజెస్ కాబట్టి. అంతకు మించి ఎక్స్ట్రా వెయిట్ గెయిన్ అంటే దే మే నాట్ గెయిన్ వెయిట్ అనమాట. అలా అంటే ముందే వెయిట్ కంట్రోల్ చేసుకుంటా హెల్దీ డైట్ తీసుకుంటా ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేసుకోవాలి. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలు ఏ విధంగా పడుకోవాలి? ఫస్ట్ 3 months వచ్చేసి అంటే అంటే ఎనీ పొజిషన్ లో పడుకోవచ్చు. లాస్ట్ కి ప్రోన్ అంటే మొత్తం మొదలు కిందికి పెట్టుకొని పొట్ట మీద కూడా పడుకోవచ్చు అనమాట 3 నెలల వరకు. 3 months to 5 months వచ్చినప్పుడు ఆ ప్రోన్ పొజిషన్ అంటే ఇట్లా మోహం కిందికి వేసి పడుకోకూడదు, ఎందుకంటే గర్భం మీద ఒత్తిడి ఉంటుంది కదా. అప్పుడు డార్సల్ పొజిషన్ అంటే ఫ్లాట్ గా అంటే సీలింగ్ చూస్తా ఫ్లాట్ గా పడుకోవచ్చు. బికాస్ చాలా మంది డార్సల్ పొజిషన్ లో కంఫర్టబుల్ గా ఉంటారు లాటరల్ పొజిషన్స్ కంటే.
అదే 5 months నుండి 7 months అప్పుడు మాత్రం ఈవెన్ డార్సల్ పొజిషన్ లో కూడా ఎక్కువసేపు పడుకోకూడదు. డార్సల్ అంటే ఇట్లా ఫ్లాట్ గా కూడా పడుకోకూడదు. ఎందుకంటే బేబీకి బ్లడ్ సప్లై, గర్భిణికి బ్లడ్ సప్లై వచ్చేసి ఇంకా అయోటా ఉంటుంది. దాని డార్సల్ లో పడుకున్నప్పుడు ఆ గర్భం పోయి ఆ బ్లడ్ సప్లైని ఆపేస్తుంది. దాంతో ఫీటస్ కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి డార్సల్ లో పడుకోకూడదు. అంటే ఫ్లాట్ గా పడుకోకుండా ఎనీ ఆఫ్ ద లాటరల్ అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తిరిగి పడుకోండి. డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువలీ కొన్ని థింగ్స్ టు బి అవాయిడెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ అన్నమాట. ఫస్ట్ స్మోకింగ్. మన ఇండియాలో స్మోకింగ్ అనేది లేడీస్ చాలా తక్కువగా చేస్తారు కాబట్టి, బట్ మోస్ట్ ఇప్పుడు హస్బెండ్ స్మోకింగ్ ఎక్కువ చేస్తారు. అంటే ఈవెన్ ప్యాసివ్ అంటే ఈవెన్ హస్బెండ్ స్మోక్ చేసినా కూడా ప్యాసివ్లీ మదర్ అంటే ప్రెగ్నెంట్ మదర్ స్మోక్ చేస్తున్నట్టే కాబట్టి, సో ఈవెన్ హస్బెండ్స్ కూడా స్మోక్ చేయకూడదు. లేదా ఆ లేడీ విసినిటీలో ఉన్నప్పుడు మాత్రం దే షుడ్ నాట్ స్మోక్. అదొకటి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి డ్రగ్స్ అంటే ఇప్పుడు ఆస్తమా అని చెప్పిన ఆర్థరైటిస్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు ముందే ఫిజిషియన్ని కన్సల్ట్ చేసుకొని డ్రగ్స్ అంటే కొన్ని డ్రగ్స్ హార్మ్ఫుల్ ఫర్ ద ప్రెగ్నెన్సీ అన్నమాట. అలాంటి అంటే ఎనీ డ్రగ్ తీసుకునే ముందు ఫిజిషియన్ తోటి కన్సల్ట్ చేసుకొని ఆ తర్వాత డాక్టర్ సేఫ్ అనుకుంటేనే డ్రగ్స్ తీసుకోవాలి. థర్డ్ ఎక్స్రేస్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అసలు ఎక్స్రే రేడియేషన్ అనేది ఉండకూడదు ప్రెగ్నెన్సీలో. థర్డ్ నెక్స్ట్ ఇప్పుడు హైపోథైరాయిడ్ అనుకోండి పేషెంట్, ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఇప్పుడు మనకు డ్రగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లో డ్రగ్ ఎక్కువ అవసరం పడుతుంది. సెకండ్ అంటే నెలల నుండి కొద్ది 3వ నెల వెళ్ళిపోయినాక ఆ డ్రగ్ తక్కువ డోస్ తక్కువ చేయాల్సి ఉంటుంది. సో థైరాయిడ్ పేషెంట్స్ అంటే ట్రైమిస్టర్ ఎవ్రీ 3rd month థైరాయిడ్ చెక్ చేయించుకొని ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి డోస్ ఆల్టర్ చేయించుకుంటూ ఉండాలి. సో అదొకటి. అంటే డోస్ అప్రోప్రియేట్ డోసెస్ అడగకుండా డ్రగ్స్ వేసుకోవడం అట్లాంటివి చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్. అంటే ఇప్పుడు యూజువలీ కొంతమంది 1 hour 2 hours బస్సులలో బైక్స్ మీద వెళ్ళి ట్రావెల్ చేసి వర్క్ చేస్తూ ఉంటారు. బికాజ్ నవడేస్ వర్కింగ్ లేడీస్ ఆర్ కామన్ కాబట్టి అలాంటి వాళ్ళు 1 hour 2 hours అసలు జర్నీస్ అది బస్సులలో బైక్స్లో డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. బట్ సిటీలో ఇప్పుడు చూసుకుంటే ఒక 10 minutes 20 minutes 30 minutes లోపు అయితే మాత్రం దే కెన్ ట్రావెల్. కొంచెం జాగ్రత్తలు అంటే నేను చెప్పినట్టు బైక్ మీద వెళ్ళినప్పుడు స్లోగా వెళ్ళడం. అండ్ ఇట్స్ ఆల్వేస్ ప్రిఫరబుల్ లోకల్ ట్రైన్స్. ఎక్కడైతే వాటిల్లో పెద్ద బంప్స్ ఉండవు కాబట్టి అలా ట్రావెల్ చేసి వర్క్ తప్పదనుకుంటే ఇవి కొంచెం జాగ్రత్తలు తీసుకొని ట్రావెల్ చేయాలి. బట్ ఇప్పుడు డెలివరీ ఇప్పుడు మీరు ఎక్కడైనా అవ్వాలనుకుంటే మాత్రం 7th month 8th month వరకు ఆ డెలివరీ అవ్వాలనుకునే చోటుకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుతే బెటర్. అంటే లాస్ట్ మూమెంట్ లో డెలివరీస్ ప్లాన్ చేయడం మంచిది కాదు. సో నెక్స్ట్ వెయిట్. అంటే ఇప్పుడు బరువులు లేపొద్దు అని చెప్తాం. దాని అర్థం చిన్న చిన్న గిన్నెలు అట్లా కాదు. ఇప్పుడు ఏ అయితే మన 2 చేతులు పెట్టి మన బరువు అంతా పెట్టి లేపాల్సి వస్తుందో అట్లాంటి బరువులు అవాయిడ్ చేయాలి. బట్ ఇఫ్ ద ప్రెగ్నెంట్ మదర్ అంటే ఆల్రెడీ ఒక చైల్డ్ ఉందనుకోండి, ఆ బేబీ 10 to 12 kgs ఉంటే మాత్రం యూ కెన్ క్యారీ ద బేబీ. అంటే ఎక్కువసేపు కాకుండా కొంచెం సేపు బేబీని క్యారీ చేసుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని థింగ్స్ వీ షుడ్ అవాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ అన్నమాట. కానీ అంటే ఈవెన్ కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు, మేడం సెక్స్ చేయవచ్చు అన్నట్టు. అట్లా కాకుండా ఇప్పుడు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మాయ కింద ఉన్న వాళ్ళు, గర్భం మూతి చిన్నగా ఉన్న వాళ్ళు, అంటే థ్రెటెండ్ అబార్షన్స్ అంటే ముందు ఒకసారి బ్లీడింగ్ అయిన వాళ్ళు, లేకపోతే ప్రీవియస్ ఒకసారి డెలివరీ నెలలు కాకముందు అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేయకూడదు. బట్ రొటీన్లీ కలవచ్చు. డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏ పొజిషన్ లో పడుకోవాలి లాంటివి చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. సెప్టెంబర్ 5 కీర్తిశేషులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం. ఆయన మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు. నిరాడంబరుడు, నిగర్వి, అసమాన ప్రతిభావంతుడు ఆయన. రాధాకృష్ణ గారు మేధావి, ప్రముఖ తత్వవేత్తే కాకుండా దాదాపు 38 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారు. ఆయన వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ఆ తరువాత కాలంలో ప్రముఖ వ్యక్తులయ్యారు. ఆయన శిష్యులకి ఆయన పట్ల ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. రాధాకృష్ణ గారు రాష్ట్రపతి అయ్యాక ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా చేయాలనుకున్నామని, అందుకు అనుమతించాలని అడిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో రాబోయే కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకలు
ప్రతిరోజు మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేసే మీ వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు కూడా మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి మనకు సఖి సిద్ధంగా ఉన్నారు. మరి ముందుగా ఆమెను పరిచయం చేసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? రజిత. రజిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి నుంచి వచ్చారు. సో మరి ఈ రోజు మా సఖులకి ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? రైస్ సలాడ్. ఓకే, మరి ఈ రైస్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. ఓకే. బాస్మతి రైస్, బీన్స్, టమాటా ముక్కలు, పుట్నాల పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, సాల్ట్, మిరియాల పొడి, కొత్తిమీర. రైస్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. మరి తయారీ విధానం స్టార్ట్ చేద్దామా రజిత గారు? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? రైస్ ఉడకబెట్టాలి. ఓకే, రైస్ ఉడకబెట్టాలంటే స్టవ్ వెలిగించుకోవాలి కదా. ఎంత తీసుకోవాలి? ఒక కప్ రైసా? 2 కప్పులు రైస్. 2 కప్పులు. ఓకే. ఓకే, వాటర్ 2 కప్స్. ఫస్ట్ మనం అన్నం రెడీ చేసుకోవాలి, అంటే రైస్ ని మనం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, మరి క్లోజ్ చేద్దాము. ఇది ఎన్ని విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి? 3 విజిల్స్. 3 విజిల్స్ అంటే మనం డైలీ రైస్ ఎలా కుక్ చేసుకోవాలి అలాగే. ఓకే, మరి ఇప్పుడైతే రైస్ పెట్టుకున్నాము. 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. రైస్ దగ్గర 3 విజిల్స్ అయితే ఆఫ్ చేసేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? పక్కన పెట్టుకున్నామండి. వేరే బౌల్ తీసుకొని జీడిపప్పులు వేయించుకున్నాం. ఓకే, కళాయి పెట్టుకున్నా. సరిపోతుందండి. ప్రస్తుతం ఏం చేస్తుంటారు? ట్రైలింగ్ చేస్తారు. ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ మెడికల్ దాంట్లో. ఓకే, పిల్లలు? బాబు, పాప. బాబు ఏజ్? బాబుకు 5 years, పాప 1 year. ఓకే, మరి మీ బాబు స్కూల్కి వెళ్తున్నాడా? బాగా అల్లరి చేస్తారా ఇంట్లో? బాగా చేస్తారు. ఇద్దరు బాగా అల్లరి చేస్తారా? ఎందుకంటే మీరు ఇంత సన్నగా అయిపోయారు, వాళ్ళు అల్లరిగా అయిపోయారు, మీరు ఇలాగే ఉంటారా? నేను ఇలానే ఉంటాను. మా బాబు ఎక్కువ అల్లరి చేస్తాడు. అవునా? ఇలాంటి సలాడ్లు తిని ఇలా ఉన్నారేమో మీరు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? మా అత్తయ్య చేతి వేపించింది. అది కొంచెం వేడికి చాలా గుమ్మడి గింజలు వేసుకొని వేపుకోవాలి. సో అన్ని మనం వేపుకుంటున్నాం అన్నమాట. అంటే పచ్చి వేస్తే స్మెల్ వస్తుందనా? స్మెల్ వస్తుంది అనేసి వేయించుకొని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఓకే, మాడిపోతే చూసుకోండి. పుట్నాలు. ఓకే, పుట్నాల పప్పు కూడా వేయించుకోవాలి. పుట్నాలు ఫ్రై అయ్యా? జస్ట్ అలా వేడి చేస్తే చాలు. చాలా. బీన్స్. ఓకే, నెక్స్ట్ బీన్స్ ని ఫ్రై చేసుకోవాలి. సో ఈ మొత్తం రెసిపీలో మనం ఎక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వాడలేదు. తీసేద్దాం. ఓకే, తీసేసాం. టమాటా ముక్కలు. టమాటా కూడా అలాగే వేసుకోవాలి. ఓకే, ఇది అయిపోయినట్టుంది. ఆఫ్ చేసేది. ఇది ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేది. టమాటా ముక్కలు వేగినాయి, తీసేద్దాం. ఓకే, సో మనం పచ్చిపటాని బీన్స్ టమాటో కూడా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసిన వాటిని తీసి బౌల్లో సెపరేట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ అది బౌల్లో తీసుకొని దాంట్లో రైస్ కలుపుకోవాలా? ఓకే, అంటే మనకి రైస్ అయిపోవాలి. అయిపోయిందండి. ఓకే, బౌల్ ఇవ్వనా?
జీడిపప్పు కలుపుకుంటున్నాం. గిన్నెకి కొంచెం ఇందాక వేయించుకున్నాం కదండి. ఓకే. బీన్స్ కలుపుకున్నామండి. పెట్టినాము. ఓకే. టమాటా ముక్కలు ఓకే కలుపుకోవాలండి. ఓకే. మిరియాల పొడి చల్లుకోవాలండి. ఓకే. స్పూన్ ఇవ్వనా? సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలా? మిక్స్ చేసుకోవాలి. గార్నిష్ కొత్తిమీర వేసుకుంటున్నారు. ఓకే. ఇది కలుపుకున్నామండి మొత్తం. ఇది కలుపుకున్న తర్వాతకి నిమ్మకాయ రసం పైన చల్లుకోవాలండి. ఓకే. రైస్ సలాడ్ తయారయ్యింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా రెస్టారెంట్ గారు తయారు చేసిన రైస్ సలాడ్ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. రైస్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, బీన్స్, టొమాటో, కొత్తిమీర, పుట్నాల పప్పు, జీడిపప్పు, ఉప్పు, పెప్పర్. రైస్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 కప్పులు బియ్యం వేసుకోవాలి. దానికి తగ్గ నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో జీడిపప్పు వేయించాలి. ఆ తర్వాత బీన్స్, టమాటా ముక్కలు, పుట్నాల పప్పు కూడా వేయించాలి. ఇవన్నీ వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికించిన రైస్ ని బౌల్ లో వేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు, వేపిన బీన్స్, పుట్నాల పప్పు, టమాటో, పెప్పర్ పౌడర్, సాల్ట్, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రైస్ సలాడ్ రెడీ. రైస్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. రైస్ గారు చాలా చాలా టేస్టీగా చేశారండి. నిమ్మరసం ఉండడం వల్ల కొంచెం పుల్లగా, అలాగే మీరు అన్ని వెజిటబుల్స్ వేసారు కదా, టమాటా ముక్కలు, బీన్స్, అవన్నీ కూడా తింటుంటే పంటికి తగులుతూ చాలా రుచికరంగా ఉంది. మరి రైస్ గారు ఇంత చక్కటి రెసిపీని మా సకులకు పరిచయం చేశారు కదా, అందుకే మీకు శ్రీ డిజైనర్, ECIL అలాగే AS రావు నగర్ వారి తరపు నుంచి ఒక చక్కటి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. సకులు చూసారు కదండి, రైస్ గారు తయారు చేసిన రైస్ సలాడ్ చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదండి, మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మా ఫోన్ నంబర్ కు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 0402356540. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తన వద్దకు వచ్చిన శిష్యులకి ఒక ఉపాధ్యాయుడిగా తననొక్కడిని సత్కరించడం కాకుండా ఉపాధ్యాయులందరినీ గుర్తు చేసుకునేలా ఏదైనా కార్యక్రమం చేయమని కోరారట రాధాకృష్ణ గారు. అలా మనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను తలుచుకునేందుకు, వారిని గౌరవించేందుకు 1962 నుండి రాధాకృష్ణ గారి జన్మదినమైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తున్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు ఈ టీచర్స్ డేని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పిల్లలే టీచర్స్లా తయారై తరగతులను పాఠాలు చెబుతారు, ఉపాధ్యాయులను సత్కరిస్తారు. ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు చెప్పుకుందాం. నమస్కారం. సఖీ.com కార్యక్రమానికి స్వాగతం. మనం రెగ్యులర్ గా వాడే ఫేస్బుక్ ని సేఫ్ గా, జాగ్రత్తగా ఎలా ఉంచుకోవచ్చో ఈ రోజు మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు కంప్యూటర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. మరి మన ఫేస్బుక్ ని జాగ్రత్తగా ఎలా ఉంచుకోవచ్చో శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందామా? నమస్కారం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, ఈ రోజు ఫేస్బుక్ ని ఎలా జాగ్రత్తగా మనం కాపాడుకోవచ్చు దాని గురించి తెలియజేస్తా అన్నారు కదా. అంటే ఫేస్బుక్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మనం లాగిన్ అయ్యేటప్పుడు మనం మన అకౌంట్ ఐడి ఎంటర్ చేస్తాం అండ్ అలాగే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తాం. సో అదొకటి సేఫ్ జోన్ అని మాకు తెలుసు. సో ఇది కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయని అంటున్నారు కదా, ఏంటండి అవి? యాక్చువల్గా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ని ఎవరైనా కానీ, అంటే మనం ఒక్కోసారి ఏంటంటే మన ఫ్రెండ్స్ కి ఒకసారి అంటే మనం నెట్ కనెక్టివిటీ లేనప్పుడు చెప్పొచ్చు. సో వాళ్ళు వాటి తర్వాత ఎప్పుడైనా లాగిన్ అవ్వచ్చు. సో ఇలాంటి రకరకాల సందర్భాల్లో కొంతమంది హ్యాకర్స్ వచ్చి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఐడెంటిఫై చేయొచ్చు కూడా. సో ఇలాంటప్పుడు ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డే కాకుండా మన మొబైల్ నెంబర్ కి ఎడిషనల్ గా వచ్చే ఒక 1 టైం పాస్వర్డ్ నే, అంటే 3rd లెవెల్ లో ప్రొటెక్షన్ నే
అది కూడా ఎంటర్ చేస్తే మాత్రమే మన అకౌంట్ లోకి ఎవరైనా లాగిన్ అయ్యే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ యాక్చువల్గా చెప్పాలంటే కానీ ఈ ఫెసిలిటీ ఇండియాలో లేదు బేసికల్ గా. అంటే యుఎస్ లో ఆల్రెడీ ఫేస్బుక్ ఇంప్లిమెంట్ చేసింది, ఇండియాలో లేదు. కానీ ఇండియాలో ఉన్న మనం ఆ ఫెసిలిటీని ఎలా వాడుకోవచ్చు ఇప్పుడు నేను ప్రాక్టికల్ చూపిస్తాను. సో ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే దీనికోసం అంటే ముందు మనం ఇండియాలో కాకుండా యుఎస్ లో ఉన్నాం అన్నట్లుగా చేయాలి ఫేస్బుక్ ని. సో దానికోసం మనం హాట్ టు స్పాట్ షీల్డ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హాట్ స్పాట్ షీల్డ్ అనే వెబ్సైట్ నుంచి .com అనే సైట్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని మనం ఇన్స్టాల్ చేసి రన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ రన్ చేసామంటే కనుక ఇప్పుడు ఆ పర్టికులర్ అప్లికేషన్ మనం రన్ చేస్తున్నాము. ఇక్కడ కనెక్ట్ అనే బటన్ మనం టచ్ చేసామంటే అది ఆటోమేటిక్ గా ఒక యుఎస్ ఐపీ అడ్రస్, అంటే మనం రెగ్యులర్ గా వాడుతున్న ఐపీ అడ్రస్ కాకుండా మన యుఎస్ లో ఉన్నామని చేసేలాగా యుఎస్ ఐపీ అడ్రస్ తో ఇక్కడ చూడండి వర్చువల్ లొకేషన్ అని యునైటెడ్ స్టేట్స్ లో ప్రెజెంట్ మనం ఉన్నట్లుగా చూపిస్తూ ఉంది. సో వన్స్ యుఎస్ లో ఉన్నట్లుగా ఐడెంటిఫై చేసిన తర్వాత జనరల్ గా మన ఫేస్బుక్ అకౌంట్ లోకి లాగిన్ అయిపోయేసి సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక సెట్టింగ్స్ లో సెక్యూరిటీ అనే దాంట్లో అప్పటి వరకు ఓన్లీ రిమైనింగ్ ఆప్షన్స్ ఉంటాయి కానీ లాగిన్ అప్రూవల్స్ అనేది ఉండదు. ఇక్కడ మనకి ప్రెజెంట్ వచ్చేటప్పుడు యూఎస్ లో ఉన్నట్లు ఉన్నాం కాబట్టి లాగిన్ అప్రూవల్స్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. సో ఈ ఆప్షన్ మనం ఎడిట్ కొట్టేసి రిక్వైర్ ఏ సెక్యూరిటీ కోడ్ టు యాక్సెస్ మై అకౌంట్ ఫ్రమ్ అన్నోన్ బ్రౌజర్స్ అని చెప్పేసి దీన్ని టిక్ చేయాల్సి ఉంటుంది. చేస్తే ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అది వచ్చేసేస్తుంది. సో కంటిన్యూ అనే బటన్ టచ్ చేస్తున్నాము. చేస్తే ప్రెజెంట్ మన మొబైల్ నెంబర్ కే ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. సో ఆ పర్టికులర్ వెరిఫికేషన్ కోడ్ మనం ఎంటర్ చేసామంటే కనుక ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి మన అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలంటే కనుక ప్రతిసారి వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మాత్రమే లాగిన్ అయ్యే విధంగా. మన కంప్యూటర్లో అయితే కనుక ప్రాబ్లం లేదు. ఇంకో కంప్యూటర్స్ నుంచి యాక్సెస్ చేయాలంటే కనుక వన్ టైం పాస్వర్డ్ సెట్ చేస్తే వచ్చే విధంగా ఉంటుంది. ప్రెజెంట్ నాకు ఇక్కడ ఈ ప్రొసెస్ కంటిన్యూ చేయడానికి ఒక వన్ టైం పాస్వర్డ్ వచ్చింది. సో నేను దాన్ని ఎంటర్ చేస్తున్నాను. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇట్స్ వర్క్డ్ అని చెప్పేసి అక్కడ మనకు మెసేజ్ చూపించింది చూడండి. సో కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి నా మొబైల్ నెంబర్ కి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం మన పాస్వర్డ్ తో ఒకసారి ఫైనల్ గా వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాము. పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్ ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎవరైనా కానీ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసినంత మాత్రమే మన అకౌంట్ లోకి లాగిన్ అవ్వలేదు. కావాలంటే కనుక మనం పర్టికులర్ ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి చూద్దాం. సో లాగౌట్ చేస్తున్నాను. నేను లాగౌట్ చేసేసి నేను వేరే బ్రౌజర్ నుంచి లాగిన్ చేయడం ట్రై చేస్తాను. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసేసి అంటే జనరల్ గా మన యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాం కదా. సో ఇక్కడ లాగిన్ అవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. ట్రై చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి మనకు లాగిన్ లాగిన్ అవ్వకుండా ఒక కోడ్ అనేది పంపించాల్సి ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే పంపిస్తా ఉంటుంది. సో టెక్స్ట్ మీ ఏ సెక్యూరిటీ కోడ్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్ గా మన మొబైల్ నెంబర్ కి ఒక కోడ్ అనేది వచ్చేస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే మాత్రమే మన అకౌంట్ లోకి ఎవరైనా కానీ లాగిన్ అవ్వగలుగుతారు. అంటే ఒక హ్యాకర్లకి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసినా కానీ లేకపోతే కనుక ట్రై చేసినా కూడా మనకు అర్థమైపోతుంది, మనకు కోడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇక్కడ నా ఫోన్ కి వచ్చేటప్పటికి ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అవ్వడానికి కోడ్ వచ్చింది. సో నేను దాన్ని ఎంటర్ చేస్తున్నాను. వన్స్ ఈ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మన ఫేస్బుక్ అకౌంట్ అనేది లాగిన్ అవడం అవుతుంది. సో కంపల్సరీ ప్రతిసారి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవ్వడానికి లేదు. కంపల్సరీ ఫోన్ దగ్గర ఉండాలి. ఒకవేళ ఫోన్ దగ్గర లేకపోతే కనుక కోడ్ జనరేటర్ దీంట్లో ఒక అప్లికేషన్ ఉంటుంది. సో దాన్ని సింపుల్ గా మనం ఫోన్ లో ఉండే బార్ కోడ్ రీడర్ తో స్కాన్ చేసామంటే కనుక ఫోన్ అంటే ఒకవేళ నెట్వర్క్ లేకపోయినా కూడా ఆ పర్టికులర్ కోడ్ జనరేట్ చేసే కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అంటే అది ఈజీ ప్రొసెస్. సింపుల్ గా ఏంటంటే మన అకౌంట్ ని ఫేస్బుక్ అకౌంట్ ని హ్యాక్ అవ్వకుండా చేసుకోవడానికి మాత్రం డెఫినెట్ గా ఈ ఆప్షన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందాక మీరు ఎంటర్ కోడ్ అని అన్నప్పుడు మొబైల్ కి ఒక పాస్వర్డ్ లాంటిది వస్తుంది అన్నారు కదా, అది ప్రతిసారి మనం లాగిన్ అయ్యేటప్పుడు డిఫరెంట్ పాస్వర్డ్ వస్తుందా, ఒకసారి వచ్చిన పాస్వర్డ్ అదే కంటిన్యూ అవుతుంది? అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనం లాగిన్ అయ్యేటప్పుడు సేవ్ బ్రౌజర్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసామంటే అంటే మనం మన ఇంట్లో ఉన్న కంప్యూటర్ ను వాడేటప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎవరు దాన్ని యాక్సెస్ చేయరు కాబట్టి సేవ్ బ్రౌజర్ కొట్టుకోవడం బెటర్. సో వన్స్ సేవ్ బ్రౌజర్ కొట్టామంటే కనుక ఇంకా పర్టికులర్ బ్రౌజర్ లో ఇక మనం మన యూజర్ నేమ్ పాస్వర్డ్ డైరెక్ట్ గా లాగిన్ అయిపోవచ్చు. అంటే ఇలాగ పాస్వర్డ్ పదిసారి అడగాల్సిన పని లేదు. అదే కొత్త సిస్టమ్స్ లో వేరే వాళ్ళ కంప్యూటర్ లోనో బయట ఇంటర్నెట్ సెంటర్స్ లోనో మనం యాక్సెస్ చేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ మనకి మన పాస్వర్డ్ ఫోన్ కి వస్తే మాత్రం అది ఎంటర్ చేసే మాత్రమే
ఇక్కడ మనం లాగిన్ కాగలుగుతాం. ఓకే, అంటే మీరు అంటున్నారు ఇప్పుడు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనం యూఎస్ లో సిటిజన్ లాగా ఒకటి క్రియేట్ చేయాలి అని అంటున్నారు కదా. సో అలాంటప్పుడు ఆలోచిస్తారన్నది పెయిడా లేకపోతే ఫ్రీ యాపా అనేసి. మరి ఇంతకీ పెయిడ్ యాప్ ఫ్రీ యాప్? యాక్చువల్ హాట్స్పాట్ షీల్డ్ అని మనకి అప్లికేషన్ వచ్చేటప్పటికి ఫ్రీ అప్లికేషన్. యాక్చువల్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఈ ప్రొసీజర్ ని ఎనేబుల్ చేయడం వరకు మాత్రమే అవసరం తప్పించి వన్స్ ఈ అప్లికేషన్ మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వన్స్ మనం ఎనేబుల్ చేసాం కదా మన ఫేస్బుక్ అకౌంట్ కి ఎక్స్ట్రా సెక్యూరిటీని మనం ఎనేబుల్ చేసున్నాం కాబట్టి ఇక్కడ ఈ అప్లికేషన్ తో పని లేదు. దీన్ని అన్ఇన్స్టాల్ చేసుకున్నా మన కంప్యూటర్ లో నుంచి ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి ప్రతిసారి ఫోన్ కి కోడ్ వస్తానే ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇది ఓన్లీ ఒక టెంపరీగా మనం యూఎస్ లో ఉన్నట్లు ఒక 5 నిమిషాల పాటు గమనింపు చేస్తున్నాం అంతే, అంతకు మించి అవసరం లేదు అది. శ్రీధర్ గారు, ఇప్పుడు మనం సెక్యూరిటీ కోడ్ ఒకటి క్రియేట్ చేశాం కదా, ఇప్పుడు దీన్ని అబ్బా వద్దులే ప్రతిసారి ఇలా సెక్యూరిటీ కోడ్ ఎందుకు అవసరం, ఐ రిస్క్ అవసరం అని అనుకుంటారు కొంతమంది. తీసేసేయాలి అంటే దానికి మళ్ళీ ఎలాంటి ప్రాసెస్ ఉంటుందండి? సేమ్ ఇట్లాగే మనకి ఫేస్బుక్ అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి సెక్యూరిటీ అని ఒక సెక్షన్ ఉంది కదా, దాంట్లో లాగిన్ అప్ పోల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఎలా ఎనేబుల్ చేసాం అట్లాగే డిజేబుల్ చేస్తాం. సింపుల్ ఇక్కడ రిక్వైర్ సెక్యూరిటీ కోడ్ అని ఉంది కదా, దాన్ని టిక్ తీసేసి సేవ్ చేంజెస్ అని కొడితే సరిపోతుంది. అంతేనా? ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ నుంచి మన జస్ట్ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మన అకౌంట్ లో లాగిన్ అయిపోతాం. సో మనకు కావాల్సినప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకున్నప్పుడు డిజేబుల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా జస్ట్ ఈ హైక్ చేయకుండా ఎవరు ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే మనం డబుల్ ప్రొటెక్షన్ అనేది పెట్టుకుంటే మన ఫేస్బుక్ ఎలాంటి టెన్షన్ ఉండదు వేరే వాళ్ళు యాక్సెస్ చేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు జస్ట్ ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ద్వారానే కాకుండా అండ్ డబల్ సెక్యూరిటీ కోడ్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చో మన ఫేస్బుక్ కి క్లియర్ గా తెలియజేశారు మా సభ్యులకు. ధన్యవాదాలు శ్రీధర్ గారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1888 సెప్టెంబర్ 5 నాడు జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. రాధాకృష్ణ బాల్యం నుండే అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కూడా కొంతకాలం పాటు పనిచేశారు. ధన సంపాదనే ధ్యేయంగా ఉండే చాలా మంది రాజకీయ నాయకులకు భిన్నంగా ఆయన రాష్ట్రపతిగా తనకు వచ్చే జీతమంతా ప్రధానమంత్రి సహాయ నిధికి ఇచ్చేసి కేవలం 2,500 రూపాయలతో జీవించేవారట. ఆయన నిరాడంబర జీవితాన్నే ఇష్టపడేవారు. అలా ఉన్నతమైన విలువలతో జీవించిన పాతతరం ఇప్పుడు కనుమరుగైపోయిందండి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మ్యాక్రమీ థ్రెడ్ ఏంటి, ఇదేం థ్రెడ్ మాకు ఇప్పటి వరకు తెలియదే అనుకుంటున్నారా? అదేనండి, మన పేపర్ హ్యాండ్ బ్యాగ్స్ లో వాడుతుంటాము, షూలేస్ కి కూడా వాడుతుంటాము, మనం రెగ్యులర్ గా యూజ్ చేసేదే, కానీ పేరు మాత్రం కొత్తగా అంటున్నాం, అంతే కదా? సో మరి మ్యాక్రమీ థ్రెడ్ తో డెకరేటివ్ మిర్రర్ ని చేసి చూపిస్తా అంటున్నారు మన ఎక్స్పర్ట్ పద్మ విజయ్ కుమారి గారు. మరి దాన్ని ఎలా తయారు చేయాలో మన ఎక్స్పర్ట్ ని అడిగి తెలుసుకుందాం. నమస్తే పద్మ గారు. నమస్తే పద్మ. సో మ్యాక్రమీ థ్రెడ్ తో మరి మాకు డెకరేటివ్ మిర్రర్ చూపిస్తా అన్నారు కదా, దానికి కావాల్సిన వస్తున్నాయని చెప్తారా? చెప్తా. మ్యాక్రమీ థ్రెడ్, సీజర్స్, అంటే ఈ బ్రౌన్ కలర్ షేప్స్ మాట. ఇది హార్ట్ షేప్ లో ఉన్న హార్ట్ షేప్ తీసుకున్నాను. ఈ హార్ట్ షేప్ కాబట్టి హార్ట్ షేప్ మిర్రర్, బీడ్స్, టేప్. ఓకే అండి, సో మరి అది ఎలా చేయాలో మా సట్లకు చూపిస్తారా? చూపిస్తాను. ఏం లేదు, చాలా ఈజీ. ఫస్ట్ మనం వచ్చి మ్యాక్రమీ థ్రెడ్ ని టేప్ తీసుకుని ఓకే 2 టేప్ లెంగ్త్ కట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో టేప్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో దాన్ని డబుల్ తీసుకొని కట్ చేసుకుంటాం. ఓకే, ఇలా మనం కట్ చేసుకుంటాం. ఓకే, ఇలాంటివి మనం 12 పీసెస్ తీసుకుంటాం. ఓకే, ఇలా 12 పీసెస్ తీసుకుంటాం. సో ఈ 12 పీసెస్ నేను కట్ చేసి తీసుకొచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఈ థ్రెడ్ లైన్ ఇది ఏంటంటే మనకి హ్యాంగింగ్ యూజ్ చేస్తామట. ఓకే, అసలు మనం మిర్రర్ హ్యాంగింగ్ అనుకున్నాం కదా, మిర్రర్ హ్యాంగ్ చేయడానికి ఇది మాట. సో ఇప్పుడు దీని మీద వర్క్ ఎలా చేయాలో చూపిస్తా. ఓకే అండి, అంటే ఇప్పుడు 12 పీసెస్ లో 2 డబుల్ కలర్ యూజ్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క కలర్ లో 6 పీసెస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది ఇలా పెట్టుకుని ఫస్ట్ అన్ని కూడాను ఇలా నాట్ వేసేసుకోవాలి. ఓకే, మనం 12 పీసెస్ తీసుకున్నాం కదా, 12 పీసెస్ దీని మీదకి వచ్చేసేయాలన్నమాట. సో ఫస్ట్ మనం లైట్ వైలెట్, నెక్స్ట్ డార్క్ వైలెట్. ఓకే, మనం ఒక రౌండ్ షేప్ రింగ్ తీసుకున్నాము, కొంచెం పెద్దగా ఉన్నది రింగ్ తీసుకొని మనం తీసుకున్న 12 పీసెస్ లో ఒక్కొక్క దాన్ని నాట్ వేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఒక కలర్, ఆ తర్వాత ఇంకొక కలర్, అలా కంప్లీట్ గాను మనం ఆ 12 పీసెస్ నాట్ చేస్తాం.
ఇందులో ఏంటంటే ఒకే నాట్ కంప్లీట్ గా మిర్రర్ అయ్యేంత వరకు మనం ఒక్క నాట్ యూజ్ చేస్తాం. ఓకే, ఒకే టైప్ నాట్ యూజ్ చేస్తాం అన్నమాట. సో అది ఈజీగా కూడా అయిపోతుంది. నేను 6 పీసెస్ జాయిన్ చేసి చూపిస్తాను ఎలాగో. ఓకే అండి. సో నాట్ కూడా ఏం లేదు, సింపుల్ గా నాట్ కూడా ఏం లేదు, సింపుల్ గానే ఇందులోంచి ఇలా తీస్తే మనకి నాట్ పడిపోతుంది. సో 4 పీసెస్ వేసాను, ఇంకా ఒక్క పీస్ వేసి నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే అండి. సో ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ రింగ్ కి వేసుకుని సెంటర్ పీస్ లో బీడ్ వేసుకోవాలి. ఓకే, సో మీరు ఎన్ని పీసెస్ ఎన్ని థ్రెడ్స్ టై చేసినా సరే సెంటర్ పీస్ లో బీడ్ వేసుకోవాలి. ఈ థ్రెడ్ నుంచి ఈ థ్రెడ్ ఇలా మనం ఒక నాట్ వేసేస్తాం. ఓకే, సో దట్ ఆ బీడ్ జారిపోకుండా ఉండడానికి ఒక నాట్ వేసుకుంటాం మనం. ఇలా నాట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఉన్నాయి కదా. అవును, ఈ 2 ఇటువైపు వెళ్తాయి, ఈ 2 ఇటువైపు వస్తాయి. సో ఇందులో ఈ నాట్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్, ఓన్లీ అంతా చేత్తోనే, ఇంకా దేనికి ఉండదు. సో ఒక నాట్ అయిపోయింది. ఇలా కంటిన్యూగా మనం 12 పీసెస్ 6 పీసెస్ ఇటు 6 పీసెస్ ఇటు వేసుకుంటాం కదా. ఈ 6 పీసెస్ కంప్లీట్ గా మనం ఈ నాట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఓకే, నెక్స్ట్ దీంతో సో ఇలా ఒక రౌండ్ తిరిగేస్తుంది. రౌండ్ తిరిగేస్తాం అంటే ఇటు హాఫ్ పెట్టుకున్నాం కదా. ఈ హాఫ్ ఇటు నుంచి ఇటు అటు నుంచి అటు వేసేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈ హాఫ్ వేసుకున్నాం, అదే మళ్ళీ ఈ 2 లైన్స్ అని ఈ హాఫ్ వేస్తాను. ఓకే, సేమ్ ఇలాగే. సో ఇది కంప్లీట్ కొంచెం అల్లింది నేను తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే అండి. ఫస్ట్ ఇది మనం రింగ్ తీసుకున్నాం కదా, రింగ్ కి ఇటువైపు 5 ఇటువైపు 5, ఇది సెంటర్. ఓకే, సెంటర్ లో ఇందాక నాట్ వేసుకుని చూపించాను కదా, ఇది సెంటర్. సో ఈ థ్రెడ్ నుంచి ఇటువైపు అల్లుకుంటొచ్చు, ఈ థ్రెడ్ నుంచి ఇటువైపు అలాగే 2 టైమ్స్ అల్లుతాం అన్నమాట. ఓకే, 2 టైమ్స్ అల్లిన తర్వాత మళ్ళా ఇక్కడ ఒక బీడ్ వేసుకుంటాం. సో ఇక్కడ ఎలా నాట్ వేసామో అలాగే ఇట్లాగా ఇటువైపు కూడా మనం నాట్ వేసుకుంటాం అన్నమాట. ఓకే, సో నాట్ వేసేసుకుని ఇప్పుడు మనం మిర్రర్ ఫిక్స్ చేసుకుంటాం. మిర్రర్ ఫిక్స్ చేసుకోవడానికి ముందు ఇవి మన హార్ట్ షేప్ లో ఫిక్స్ ఇలాంటివి కొన్నాం కదా, ఇది కూడాను సేమ్ ఇందాక. ఇప్పుడు ఇటు ఈ హాఫ్ ఈ సెంటర్ నుంచి ఈ హాఫ్ కి వేసుకురావాలి, ఈ సెంటర్ నుంచి ఈ హాఫ్ అల్లాలి. ఓకే, సో ఎలా అయితే మనం మొదట్లో బీట్ వేసుకున్న తర్వాత చేసామో అలాగే ఇప్పుడు హార్ట్ షేప్ లో ఉన్న వైర్ కి కూడా అలాగే చేయాలి. సో ముందు సేమ్ అదే నాట్ వేసుకుని మనం కంప్లీట్ గాను. సో ఏదైతే మనం హార్ట్ షేప్ లో తీసుకున్నామో, ఏదైతే మనం రింగ్ షేప్ లో ఉన్న దిస్ థింగ్ తీసుకున్నామో అది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే చాలా కరెక్ట్ గా ఉంటుంది, ఎందుకంటే మిర్రర్ ని హ్యాండిల్ చేయాలి. సో మనం ఈ 6 పీసెస్ ఇటువైపు వర్క్ చేసుకుంటాం, ఈ హాఫ్ ఇటువైపు వర్క్ చేసేస్తాం అన్నమాట. సేమ్ ఒకటే టైప్ ఆఫ్ నాట్ మనం హోల్ థింగ్ లో యూజ్ చేస్తాం అన్నమాట. హోల్ థింగ్ లోని ఒకటే టైప్ ఆఫ్ నాట్. సో ఇలా కంప్లీట్ గా వేసిన తర్వాత ఈ మిర్రర్ దీని మీద పెట్టుకుని, తర్వాత ఇది ఉంది కదా దీని మీద పెట్టుకుని సేమ్ అదే నాట్ దీనికి కూడా వేసేస్తాం. ఓకే, నాట్ వేసిన తర్వాత సో కంప్లీట్ అయిన పీస్ ఉంది చూపిస్తాను. ఓకే, అర్థం. సో అప్పన్న కంప్లీట్ అయింది తీసుకొచ్చాను చూడు. ఫస్ట్ మనం రింగ్ వేసుకున్నాం కదా, అవును, సేమ్ నాట్స్ వేసుకున్న తర్వాత ఇవి బీడ్స్ పెట్టుకున్నాయి, ఇటుపక్క అల్లేసాం. మళ్ళా బీడ్స్ పెట్టుకుని ఈ యాంగిల్ లో అల్లేసాం. ఈ యాంగిల్ లో అల్లిన తర్వాత ఈ హార్ట్ షేప్ ఫ్రేమ్ పెట్టుకుని సేమ్ అదే నాట్ వేసేసుకుంటాం అన్నమాట. సో ఇటు 6 ఈ నాట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ లో గ్యాప్ ఉండిపోతుంది కదా, ఓన్లీ ఒక థ్రెడ్ తీసుకుని మనం రన్నింగ్ చేసుకోవాలన్నమాట, కనబడకుండాను. ఫ్రేమ్ కనబడకుండా ఓన్లీ రన్నింగ్ ఇలాగా చుట్టేస్తాం అన్నమాట. చుట్టిన తర్వాత ఈ ప్లేస్ లో ఏ స్టిచింగ్ ఏ నాట్ వేసామో అదే టైప్ ఇక్కడ వేసాం. మిర్రర్ కింద మిర్రర్ పైన ఎలా వచ్చిందో మిర్రర్ అలా వస్తుంది. సో ఇదేంటంటే మనం ఇది ఫేస్ హ్యాంగ్ చేసుకునే మిర్రర్ అని చెప్పాం కాబట్టి మన కోమ్ పౌడర్ సంథింగ్ చిన్న క్లిప్స్ బ్యాండ్స్ కూడా పెట్టుకోవాలి, బ్యాండ్స్ అన్ని యూజ్ చేసుకోనికి. సో ఇలా కప్ లాగా ఇక్కడ ఈ రింగ్ ని ఇక్కడ ప్లేస్ చేసి అల్లేసి అన్నమాట. వావ్, చాలా బాగుందండి. అంటే ఇది మల్టీపర్పస్ అన్నమాట, వాల్ మీద షో పీస్ లాగే ఉండదు. సో అలా వెళ్తూ ఇలా వెళ్తూ మనం చూసుకోవడానికి, అండ్ అలాగే ఇందులో చక్కగా మన చిన్న క్లిప్స్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు. చాలా బాగుందండి, సింపుల్. ఒకటే నాట్ ని మొత్తం యూజ్ చేశారు.
చూసారు కదండి, మ్యాక్రమే వైట్ తో డెకరేటివ్ మిర్రర్ ని, ఇంత అందమైన డెకరేటివ్ ఐటమ్ ని మాకు చూపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య ఉండాల్సిన సంబంధాలలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యాదానం అన్ని దానాలలోకి ఉత్తమమైందని గతంలో భావించేవారు. ఈ కాలంలో అన్ని వ్యాపారాల్లోకెల్లా విద్యా వ్యాపారం లాభసాటి అయిందని అనుకుంటున్నారు. నాణ్యమైన విద్య బాలలందరి హక్కు. కానీ విద్యా అవకాశాలలో మంచి చదువును చదువుకోవటంలో బాలల మధ్య అనేక అంతరాలను మన సమాజం సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయి. గ్రామీణ పాఠశాలల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ప్రమాణాలు లేని మొక్కుబడి చదువులు, నామమాత్ర బోధనలు సమాజానికి నష్టాన్ని కలుగు చేస్తాయన్న విషయాన్ని అందరం విస్మరిస్తున్నాం. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగానైనా ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, అలాగే ఉపాధ్యాయులను గౌరవించాలన్న ఇంకితాన్ని విద్యార్థులు కలిగి ఉండాలని కోరుకుందాం. మరి ఈ రోజు మా ఈ సఖీ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015112. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.